నమస్తే, నేను ప్రశాంత్. తెలంగాణలోకి మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాబోతుందా? వస్తే మరి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలంగాణలోకి వస్తుంది అన్నట్లు కొంచెం వినిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు నిజం? వస్తే ఏ విధంగా ఉండబోతుంది? సో తెలుగుదేశం పార్టీ తెలంగాణకి రావడం కాదు, ఆల్రెడీ తెలంగాణలో ఉంది. కాకపోతే ప్రత్యక్ష ఎన్నికల్లో అది పోటీ చేయట్లా. గత ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. అంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. పోటీ చేయకుండా ఉండేటువంటి పార్టీలు ఉన్నాయా అనొచ్చు. బీఆర్ఎస్ పార్టీ, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయలేదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు తొలి రోజుల్లో. కాబట్టి ఇది వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారిది. ఏడాది పాలన సందర్భంగా 12వ తారీఖున, ఈ నెల 12వ తారీఖున ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా ఆయన ఏం చెప్పారంటే, తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళ కోసం ఆవిర్భవించినటువంటి పార్టీ. తెలుగు వాళ్ళు ఎక్కడుంటే వాళ్ళ వికాసానికి అక్కడికి వెళ్తుంది, తెలంగాణే కాదు ఎక్కడికైనా వెళ్తుంది అని చెప్పారు ఆయన. చెప్తూ అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే హైదరాబాద్లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో పుట్టింది. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లకి తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది అని చెప్పారు. అసలు అక్కడ దాకానే కాదు, నాకు తెలిసినంత వరకు జూబ్లీ హిల్స్లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసినా ఆశ్చర్యపోవసంలా. కాకపోతే తెలుగుదేశం పార్టీకి ఒక ఆనవాయితీ ఉంది. ఎవరైనా ప్రమాదశాత్తు చనిపోతే ఆ కుటుంబీకులకే టికెట్ ఇస్తే పోటీ చేయదు. సపోజ్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాగంటి గోపీనాథ్ చనిపోయారు అనారోగ్య కారణాల రీత్యా. వాళ్ళ ఇంట్లో ఎవరికైనా టికెట్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ అప్పుడు పోటీ నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి అవలంబిస్తున్నటువంటి ఆనవాయితీ. కాబట్టి ఉండకపోవచ్చు. అలా కాకుండా వేరే వాళ్ళని కనుక పోటీలో పెడితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే కనుక ఒంటరిగా పోటీ చేస్తుందా, కూటమి ప్రభుత్వంతో కూటమిగా పోటీ చేస్తుందా? రాజకీయపరమైన ఎత్తుగడలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇంకా టైం ఉంది. ప్రస్తుతానికైతే కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అక్కడ కూటమి అధికారంలో ఉంది. అదే కూటమి తెలంగాణలో పోటీ చేసినా ఆశ్చర్యపోవసరలా. లేదు, ఆ రోజు మారినటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే రాజకీయంగా ఒంటరిగా పోటీ చేసినా, లేదంటే జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసినా, లేదంటే తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టులు కలిసి పోటీ చేసినా ఆశ్చర్యపోవసరలా. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏ విధంగానైనా మారే అవకాశం ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, లేదా గతంలో టీఆర్ఎస్ పార్టీ. దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ తెలుగుదేశం పార్టీతో సహా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుందా ఆ పార్టీ. అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న తర్వాతనే రాజ్యాధికారంలోకి వచ్చింది అది. సో కాబట్టి రాజకీయ పార్టీలు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా, రాజకీయ సమీకరణాలు ఆధారంగా పొత్తులు, ఎత్తులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం చాలా దూరం ఉంది కాబట్టి ఎలక్షను, దాన్ని అంత అంటే కరెక్ట్గా మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు. బట్ పొత్తులు ఉంటాయి, పొత్తులు ఉండే అవకాశం ఉంది. పొత్తులు లేకపోయినా తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసిన ఖమ్మం, గ్రేటర్ హైదరాబాద్, నల్గొండ ఇంతవరకు చాలు. ఆదిలాబాద్, నిజామాబాద్ కొన్ని పాకెట్స్లో బలంగా ఉంటుంది. గెలుపు ఓటముల్ని నిర్దేశించేటువంటి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఉంది. ఇది నేను చెప్పడం కాదు, బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ పొలిటీషియన్స్ ఎవరిని అడిగినా చెప్తారు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే ఇక్కడ బీఆర్ఎస్ని, కాంగ్రెస్ని, బీజేపీని కాదని, సో తెలుగుదేశం పార్టీకి సీట్లు వస్తాయని మీరు అంటున్నారా? గెలుపు ఓటముల్ని తారుమారు చేసేటువంటి శక్తి ఉంది. కొన్ని చోట్ల గెలిచే అవకాశం కూడా ఉంది. ఖమ్మం లాంటి చోట్ల చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెడితే స్వచ్ఛందంగా ఎన్నికలకు ముందు కొన్ని వేల మంది వచ్చారు. సాధారణంగా రాజకీయ పార్టీలు మీటింగ్లు పెడితే కనుక డబ్బులు ఇచ్చి అందరిని మొబిలైజ్ చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ మీటింగ్ పెట్టి ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ అది పెడితే కొన్ని వేల మంది అక్కడ వచ్చారు. గ్రేటర్ హైదరాబాద్లో కూడా, మీకు గ్రేటర్ హైదరాబాద్ అంటే రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అంటే మొత్తం పరిధి ఉంటుంది. దాదాపుగా 35 కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి బెల్ట్ ఇదంతా కూడా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధిని ఇక్కడ చూస్తూ ఉన్నారు అందరూ. 2020 విజన్ని విమర్శించినటువంటి వాళ్ళు ఒకప్పుడు ఇవాళ
అదే 2020 విజన్ని ప్రశంసిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వస్తారు మళ్ళీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ వస్తుంది అనేటువంటి సమాచారం ఉండబట్టే కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఇప్పుడిప్పుడే వాళ్ళు మళ్ళీ సెంటిమెంట్ని రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే సందర్భం లేకుండా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ చిట్టినాయుడు అని అంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఇతను అనే సెంటిమెంట్ని రేకెత్తించడం అనమాట. బనకచర్ల ఉంది, బనకచర్ల సముద్రంలో కలిసిపోయేటువంటి నీళ్ళని అక్కడ బనకచర్ల అంటే పోలవరం వచ్చినటువంటి నీళ్ళని తరలించేది. పోలవరం దాకా నీళ్ళు ఎలా వెళ్తాయి? తెలంగాణ మొత్తం అయిపోయిన తర్వాత, తెలంగాణ ప్రాజెక్టు నిండిపోయిన తర్వాత పోలవరానికి వెళ్తాయి. పోలవరం తర్వాత సముద్రం ఉండేది. అక్కడ నీళ్ళని తీసుకుంటే అబ్జెక్షన్ ఏంటి? దాన్ని ఇప్పుడు సెంటిమెంట్ కింద రేపుతున్నారు. దాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ బనకచర్లు కడుతున్నారు కాబట్టి మనకు గోదావరి జలాలు ఆగిపోతాయి అని చెప్తున్నారు. గోదావరి జలాలు ఎలా ఆగిపోతాయి? కొన్ని వందల కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత అక్కడ పోలవరంలో కలుస్తాయి గోదావరి జలాలు పోయి. అక్కడ గోదావరి జలాలను తరలించడానికి బనకచర్లు కట్టుకుంటున్నారు. మరి తెలంగాణ పరిధిలో ఎట్టా జలాలు ఆగిపోతాయి? అసలు ఎలా డైవర్షన్ అవుతాయి అసలు? కాకపోతే సెంటిమెంటు ఏదో ఒక రకంగా నీళ్లు, నిధులు, నియామకాలు దీన్ని కోసం నేను తెలంగాణ కోసం అన్నారు. తెలంగాణ వచ్చింది. తెలంగాణ తెచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల పాటు ఏం చేశారు అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ అదే నీళ్లు, నిధులు, నియామకాలు అనేదాన్ని స్లోగన్గా తీసుకుంటే ఎల్లకాలం నమ్మరు కదా. ఒక్కసారే మోసపోయేది ఎవరైనా, మళ్ళీ మోసపోరు కదా. మరి 10 సంవత్సరాల పాటు ఏం చేశారు? గోదావరి జలాల్ని దోచుకోబోతున్న బనకచర్ల నుంచి అని చెప్తున్నారు. సముద్ర జలాలు, వరద జలాలు అవి అందరికీ తెలుసు. ఓపెన్ సీక్రెట్, నగ్న సత్యం అది. నేను ఈ మధ్య తెలంగాణకు సంబంధించిన ఒక నీటిపారుదల శాఖకు సంబంధించిన నిపుణులను కూడా అడిగాను, ఏంటి సార్ బనకచర్లది ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు వీళ్ళు అని. అంటే రాజకీయంగా చేస్తున్నారు తప్పితే అక్కడ దిగువ నుండే నీళ్ళకి ఏం సంబంధం అని చెప్పి అన్నారు ఆయన ఒక మాటతోటి. కాకపోతే ఏంటంటే అక్కడ షేర్ తీసుకుంటున్నారు కాబట్టి మాకు కూడా ఇవ్వండి కృష్ణా జలాలని అని చెప్పి అడగడానికి అలా చెప్తున్నారు తప్పితే వాస్తవంగా గోదావరి జలాల్ని, తెలంగాణ జలాల్ని ఏం పంచుకోవట్లేదు. అక్కడ దిగువన సముద్రం పోయే జలాలని అని చెప్పి ఆయన చెప్పారు. ఆ లాజిక్ చెప్పారు. కాకపోతే సెంటిమెంట్కి రేకెత్తించి నెక్స్ట్ ఎలక్షన్లకి దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయన అన్నారు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తారు మళ్ళీ ఎలక్షన్లకి అనేదానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే వాళ్ళు హైరాణ పడుతున్నారో అదే నిదర్శనం. ఒకవేళ తెలుగుదేశం పార్టీ తెలంగాణలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయబోతున్నారు అనుకుంటా. ఏదైనా సాధ్యమే, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. 2009లో కలిసి పోటీ చేసేగా బీఆర్ఎస్ పార్టీ, ఆ రోజున్న టీఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్టులు అందరు కలిసి మహాకూటమికి ఏర్పడి 2009లో పోటీ చేశారు కదా. మరి ఇవాళ పోటీ ఎందుకు చేయదు అనుకోవాలి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. కానీ లోక్సభ ఎన్నికల్లో ఎంత పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ వచ్చింది? 18% వచ్చింది. 18% బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. మరి బలంగా ఉన్నట్ట లేదంటే బలహీనంగా ఉన్నట్ట బీఆర్ఎస్ పార్టీ? బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రెండింటి మధ్యలో ఇది లేకదోడలాగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. మరి 18% అంటే ఒకవేళ యాంటీ ఇన్కంబెన్స్, ప్రభుత్వ వ్యతిరేకత ఉందనుకున్నా ఎంత పర్సెంటేజ్ వస్తుంది దానికి? మహా వస్తే ఇంకొక 5% వస్తుంది, లేదు 10% వస్తుంది అనుకున్నాం. 28% కదా. మరి 28% తోటి అధికారంలోకి వస్తుందా బీఆర్ఎస్ పార్టీ? కాబట్టి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం అది చేస్తున్నారు వాళ్ళు. అది బీజేపీనా, కాంగ్రెసా, తెలుగుదేశమా? ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కాదనుకుంది అనుకోండి, అప్పుడు బీజేపీ తెలుగుదేశం పార్టీతోటి పొత్తు పెట్టుకోకుండా ఉంటుందని చెప్పి అనుకోగలమా? అనుకోలేము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక్కసారి ఎంటర్ అయితే బాగా రాజకీయంగా దెబ్బ తగిలేటువంటి పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఇంక్లూడింగ్ కేసీఆర్ అక్కడ ఉండేది, క్యాడర్ కానీ లీడర్లు కానీ ఓటర్స్ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వస్తే మల్లారెడ్డి, తీగల కృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళందరూ చాలామంది కలుస్తున్నారు బహిరంగంగా, కొంతమంది ఇండైరెక్ట్గా కలుస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే బీసీ ఓట్ బ్యాంక్, బీసీ పోలరైజేషన్ జరుగుతుంది తెలంగాణలో. బీసీల పార్టీ ఏంటంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేది 100కి 90 చెప్తారు. 100కి 90 చెప్తారు. ఎక్కడ దాకా ఎందుకు టీఆర్ఎస్ పార్టీ మెంబరు ప్రకాష్ గారు నా ఇంటర్వ్యూలోనే చెప్పారు, ఇవాళకి కూడా తెలుగుదేశం పార్టీకి 15% ఓట్ బ్యాంక్ ఉంటుందండి అని బీసీల నుంచి. ఆయనే చెప్పాడు నాకు ఇంటర్వ్యూలో ఇక్కడే. సో తెలుగుదేశం పార్టీకి ఓటర్స్ ఉన్నారు,
లీడర్స్ లేరు. ఇప్పుడు కనుక తెలుగుదేశం పార్టీ యాక్టివేట్ అయితే లీడర్స్ ఎక్కడి నుంచి వస్తారు? బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తారు. లీడర్స్ వస్తే ఇంకా కొద్దిగా బలపడుతుంది. కాబట్టి వీళ్ళు ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవు అని చెప్పి చెప్పడానికి కూడా లేదు. మనం రాజకీయాల్లో ఏదైనా పాజిబులే. ఇప్పుడు ఆల్రెడీ కూటమి అక్కడ ఉంది, అదే కూటమి ఇక్కడ పోటీ చేసినా ఆశ్చర్యపోసలు. సో రావడం అయితే తథ్యం. రాబోయే ఎన్నికలకి ఖచ్చితంగా ఇక్కడికి వస్తుందని చెప్పి నేను చెప్పడం కాదు కదా, చంద్రబాబు నాయుడు గారే ఇంటర్వ్యూలో ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బహుశా ప్రత్యర్థి పార్టీలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కానీ లేదా ఇతర పార్టీలకు కానీ సమాచారం ఉండి ఉంటుంది. మిగతా పార్టీలు అంత హైరాణ పడకపోయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ హైరాణ పడుతుంది. ప్రతి అంశంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ అసలు యాక్టివ్గా లేదు కదా ప్రస్తుతం, ప్రజెంట్ అయితే పార్టీ ఉంది కానీ యాక్టివ్గా లేదు కదా. మరి ఎందుకు హైరాణ పడుతున్నారు తెలుగుదేశం అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? ప్రతి అంశంలో కూడా సందర్భం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ. అక్కడే అర్థమవుతుంది కదా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా తెలంగాణలోకి వస్తుందని. వస్తే ఎవరికి నష్టం అనేది కూడా ఆల్రెడీ వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుందిగా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్న మాటల ప్రకారం అర్థమవుతుందిగా. సో కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అడుగు పెట్టడం, మళ్ళీ తిరిగి పునర్వైభవం కోసం ప్రయత్నించడం ఖాయం. థ్యాంక్ యూ సార్.